ఆంధ్రప్రదేశ్లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాక్షాత్కరించేలా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజర్ ఆజీవికా మిషన్ పథకానికి శ్రీకారం చుట్టినట్టు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని మేకవానిపాలెంలో వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విధుల్లో ఉన్న ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకే గ్రామాల్లో పనికి ఆహార పథకాన్ని ప్రారంభించారని మంత్రి తెలిపారు. కాలక్రమేణా దానిని మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంగా మార్చారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు సీఎం సూచనలతో గ్రామాల్లోని 32 రకాల పనులను వీబీజీ రామ్జీ పథకంలో చేర్చారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాంట్రాక్టర్ చెప్పి ముందు ఇమీడియట్ గా గుంటలు పూడ్చమని చెప్పండి. గతంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దృష్టితో, ఎందుకంటే ఇది మొట్టమొదట దీనికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున మరి పనికి డబ్బులు కావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అయితే అప్పుడు బియ్యం ఇవ్వండి, బియ్యానికి పని చేయించుకుంటాం అని చెప్పి అప్పుడు మరి అందరికి ఇక్కడ ఉన్న పెద్దలకు గుర్తుందో లేదు, బియ్యం ఇచ్చేవాడు. అప్పుడు ఈ దేశంలోనే మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఫుడ్ ఫర్ వర్క్ కింద ఆ రోజున ఆ కార్యక్రమం చేసాము, బియ్యం ఇచ్చేవాడు. తర్వాత మారి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఎంత పని చేస్తే దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇవ్వడం. అయితే 2014-19లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే మట్టి పని మాత్రమే చేసేవాళ్ళు. కాలువలు తవ్వుతాం, లేకపోతే చెరువులు తవ్వడం, లేకపోతే రోడ్లు వేసుకోవడం, మట్టితో వేయటమే తప్ప దాని మీద సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ 2014లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెటీరియల్ కాంపోనెంట్ కూడా